భక్త, ఎందుకు విచారంగా ఉన్నావు? స్వామి, ఏమని చెప్పను? నిన్ను సంతోషపరచటానికే వచ్చాను. పర్వాలేదు, చెప్పు. స్వామి, నా ఒక్కగానొక్క కొడుకు బీటెక్ చదివి ఖాళీగా ఉన్నాడు స్వామి. వాడికి ఉద్యోగం వస్తే ఇంట్లో కష్టాలు తీరుతాయి స్వామి. అంతేనా? విచారించకు భక్త. నేను చెప్పినట్లు చేస్తే నీ కొడుకుకు 6 నెలలకంతా ఉద్యోగం వచ్చేస్తుంది భక్త. మీరేం చెప్తే అది చేస్తాను స్వామి. భక్త, మన తిరుపతిలో కరకంబాడి రోడ్లో నాకు అత్యంత ప్రియమైన భక్తుడు సుబ్రహ్మణ్యం. ఇక్కడ ప్రతి స్టూడెంట్ దగ్గర ప్రాక్టికల్ చేపిస్తాము. అన్నీ సుబ్రహ్మణ్యం టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ను తెరిచి ఉన్నాడు భక్త. అందులో నీ కొడుకుకు ఫుల్ స్టాక్ జావా కోర్సులో చేర్పించు భక్త. 6 నెలలకంతా ఉద్యోగం సంపాదించి నీకు పనికి వస్తాడు. అలాగే స్వామి, ఈరోజే నా కొడుకును అందులో చేర్పిస్తాను స్వామి. ఐ నీడ్ టు గో టు ద సుబ్రహ్మణ్యం టెక్నాలజీస్ తిరుపతి. పూజారి తన కొడుకును సుబ్రహ్మణ్యం టెక్నాలజీస్లో ఫుల్ స్టాక్ జావా కోర్స్ కొరకు చేర్పించాడు. పూజారి కొడుకు చాలా దీక్షతో ఆ కోర్సును పూర్తి చేశాడు. 6 నెలల తర్వాత బెంగళూరులో పూజారి కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ను సంపాదించాడు. పూజారి, అతడి కొడుకు, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. భక్తులారా, ఇప్పుడు వినాయకుడు మీతో మాట్లాడతాడు. నా ప్రియమైన భక్తులారా, మీరు ఆలస్యం చేయకుండా ఇప్పుడే సుబ్రహ్మణ్యం టెక్నాలజీస్లో మీకు కావలసిన కోర్సులో చేరి వచ్చే వినాయక చవితికి మీరు ఉద్యోగంతో నాకు కనిపించాలి భక్తులారా. మీకు నా ఆశీస్సులు తోడుగా ఉంటాయి.